గాజువాకలో ఒక్కసారి పోటీ చేస్తే రెండోసారి పోటీ చేసే అవకాశమే లేదు. అభ్యర్థులు ఎవరు ఉండరు, కనుమరుగైపోతున్నారు నాయకులు. మేము గెలిచినా ఓడినా ప్రజలతో మమేకమై గాజువాకలో ఉంటాం. పల్లా శ్రీనివాసరావు మంచిగా ఉంటారు, చాలా మంచి వ్యక్తి, అడిగిన అన్ని చేస్తారు అనేది పబ్లిక్ టాకా, లేకపోతే పల్లా శ్రీనివాసరావు ఒక ముసుగేసుకుని మంచి అనేది దీన్ని మెయింటైన్ చేస్తున్నారా? ప్రజలు ఖచ్చితంగా మనల్ని నాయకుడు ఒక తీరుని గమనిస్తారు. భూములన్నింటినీ ఆక్రమించేశారు, వీళ్ళు భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు, సామాన్య ప్రజలకు అన్యాయం చేశారనే చాలా ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ వచ్చింది. ఆ విమర్శకి ఈ మధ్యన ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది, ఏంటంటే ఇది తప్పుడు విమర్శ అని చెప్పి. పల్లా శ్రీనివాసరావుకి ఇప్పుడు గాజువాక నుంచి సీట్ వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తారంటే ఆయనకి రాజకీయాల్లో నెమ్మదిగా ఉండడం, ఎవరి మీద విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో సాధ్యమేనా? పల్లా శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు గాజువాక నుంచి. గాజువాకలో ఒక్కసారి పోటీ చేస్తే రెండోసారి పోటీ చేసే అవకాశమే లేదు. అభ్యర్థులు ఎవరు ఉండరు, కనుమరుగైపోతున్నారు నాయకులు. మరి మీకు మిమ్మల్ని ఏమైనా సెంటిమెంట్ వెంటాడుతుందా? ఎందుకు మీరు పదే పదే గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు? అదే అంటే ఆ సెంటిమెంట్ అయితే ఉందండి. రెండోసారి గెలిచే అవకాశం లేదనే సెంటిమెంట్ ఉంది. కానీ మేము గెలిచినా ఓడినా ప్రజలతో మమేకమై గాజువాకలో ఉంటాం కనుక మాకు అధికారం ఉంటే ఖచ్చితంగా అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి త్వరగా పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అధికారం లేకపోతే పోరాటాలు చేయాలి. అంటే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం కనుక ఆ సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు గాజువాక మాత్రమే ఈ సెంటిమెంట్? ఒక్కసారి అంటే గడిచిన 20 సంవత్సరాల్లో చూసుకుంటే ఒకసారి పోటీలో ఉన్న వాళ్ళు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవట్లేదు, రాజకీయంలో కూడా వాళ్ళు మనుగడ అనేది కంటిన్యూ కావట్లేదు. మరి మీరు గత 15 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తున్నారు. ఈ లెగసీ ఎలా వచ్చింది అసలు? అంటే ఇదివరకు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గెలిచిన తర్వాత పోటీ చేయలేనటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఒకసారి పోటీ చేసి రెండోసారి ఓడిపోయిన తర్వాత కూడా కనుమరుగైపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈసారి పోటీ చేస్తే మూడోసారి పోటీ చేసినట్టు అవుతుందండి ఎమ్మెల్యే కింద. అంటే 2014లో పోటీ చేసాం ఎమ్మెల్యే కింద, తర్వాత 2019లో పోటీ చేసాం, ఇప్పుడు 2024లో కూడా పోటీ చేసే అవకాశం మా బాస్ ఇస్తారని ఆస్తూ ఉన్నాం. అంటే మీరు ఈ గాజువాకలో మరోసారి పోటీ చేసి గెలవరు అనే సెంటిమెంట్తో పాటు 2014 గెలిచాం కాబట్టి 24 గెలుస్తాం, ఖచ్చితంగా సీట్ వస్తే అనే ఈ సెంటిమెంట్ కూడా ఏమైనా ఫాలో అవుతున్నారా? ఆ సెంటిమెంట్ ఏం లేదు. కానీ ప్రజలకి గడిచిన 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలాగున్నాను, అధికారం లేనప్పుడు ఎలాగున్నాను, అధికారం ఉన్నప్పుడు నా తీరు ఎలాగుంది, అధికారం లేనప్పుడు నా పోరాటం ఎలాగుంది అన్నది ప్రజలందరూ గమనించి ఒక నమ్మకానికి వచ్చారండి. సో ఈరోజు ఆ నమ్మకంతోనే గెలుస్తానని, నాకు సీట్ అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉందండి. నాదొక స్ట్రైట్ క్వశ్చన్. అది ఏంటి అంటే పల్లా శ్రీనివాసరావు మంచిగా ఉంటారు, చాలా మంచి వ్యక్తి, అడిగిన అన్ని చేస్తారు అనేది పబ్లిక్ టాకా, లేకపోతే పల్లా శ్రీనివాసరావు ఒక ముసుగేసుకుని మంచి అనేది దీన్ని మెయింటైన్ చేస్తున్నారా? ఏం చెప్తారు దీని? నేను ప్రజలు మనకన్నా చాలా తెలివైన వాళ్ళండి. ప్రజలు ఖచ్చితంగా మనల్ని నాయకుడు ఒక తీరుని గమనిస్తారు. నేనైతే త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా చేస్తాను. మీకు ఏమన్నా ఒక టైమింగ్ ఏమైనా సెట్ చేసుకున్నారా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ? ఇలాగా మాకు ఇంకా రెండో వ్యాపకం పెట్టుకోలేదండి. మాకు మొదటి నుంచి కూడా తెల్లవారి నుంచి కూడా ఇదే వ్యాపకం. ఇక్కడ మార్నింగ్ 6 నుంచే 6-7 నుంచి రెడీగా ఉంటాం. అది అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫాదర్ సర్పంచ్ టైం దగ్గర నుంచి కూడా ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు అయిపోయింది మాకు. నాకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అనిపిస్తుంది, ఏంటంటే మొత్తం ఇన్ని రకాల షీల్డ్స్ ఉన్నాయి. అంటే మీరు పబ్లిక్లో ఉండడం కోసం ఇవన్నీ కండక్ట్ చేస్తున్నావా, లేకపోతే మీకు వచ్చినవా, మీరు ఇచ్చినవా, ఏంటి ఇవన్నీ? అసలు ఇవి మా ఫాదర్కి వచ్చినవి, నాకు వచ్చినవి కూడా ఉన్నాయండి. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ రూమ్లో. ఇది ఎవరు చిన్నవాళ్ళు ఇచ్చినా పెద్దవాళ్ళు ఇచ్చినా సరే ఆ షీల్డ్ని కొంచెం జాగ్రత్తగా ఉంచడం మాకు అలవాటు అండి. సో ఇది మరి రెండో తరం రాజకీయ నేతలుగా ఉన్నాం కనుక ఇవన్నీ కూడా అప్పటి నుంచి వచ్చినటువంటి మాట, ఈ జ్ఞాపకార్థంగా ఉంచాం అలాగా. ఓకే, ప్రజలు మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని గుర్తుగా ఇచ్చినవండి ఇవన్నీ. సో ఇన్ని సంవత్సరాల మీ రాజకీయానికి సంబంధించి చాలా సింపుల్గా ఒకటి అడుగుతాను. పల్లా శ్రీనివాసరావు వ్యాపారాలు చేశారు, ఆస్తిపరులు ఇన్ని ఉన్నాయి. దీంతో ఇదే మిమ్మల్ని కాపాడుతూ వస్తుందా? మీరు రాజకీయంగా ఎదగడానికి ఈ ఆర్థికంగా బలంగా ఉండడం ఒక్కటే కారణం అనుకోవాలా?
కాదండి, ముందు మనం డబ్బులు ఎలాగున్నప్పటికీ కూడా మన సమాధానం, మన తీరు, మన వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి పద్ధతి బట్టి మనతో ప్రజలు ఉంటారండి ఎక్కువగా. తర్వాత ఏంటంటే ఆర్థిక స్థిరత్వం ఏం చేస్తుందంటే కొంచెం మనం వచ్చే వాళ్ళకి కాస్త గౌరవం ఇవ్వడానికి అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఉంటారంటే అలా గుడి కట్టాలని వస్తారు, లేకపోతే కష్టమని వస్తారు. ఇవన్నీ మన దగ్గర కొంచెం ఆర్థిక స్థిరత ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. పల్లా శ్రీనివాసరావు గెలుపుకి యాదవ సామాజిక వర్గం గాజువాకలో అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం వల్ల మాత్రమే నెగ్గుకు రాగలుగుతున్నాడు. ఈయన పోటీలో ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ఉంది. అంటే మీ ఓటింగ్ ఎంత ఉంది? మీ బలం యాదవ సామాజిక వర్గం ఒకటేనా? అంటే ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఉన్నటువంటి వాస్తవం అండి అది. కానీ ఎప్పుడు కూడా సీట్లు కూడా కొంచెం సామాజిక వర్గాల మీద కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచినా మీ మీద ఒక విమర్శ ఉంది. అంటే ఇలాంటివి అడిగితే ఏమంటారు అనేది. పల్లా శ్రీనివాసరావు ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా భూములన్నింటినీ ఆక్రమించేశారు, వీళ్ళు భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు, సామాన్య ప్రజలకు అన్యాయం చేశారనేది చాలా ఒక విమర్శ ఉంది. అంటే ఎప్పటి నుంచో మీరు ఇప్పుడు మీ సెకండ్ జనరేషన్ దీన్ని ఒప్పుకుంటారా పల్లా శ్రీనివాసరావు? కదా, నేను ఇదివరకు నేను చేయలేదన్నా నమ్మే పరిస్థితిలో లేదండి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం అంతా కూడా ఎతికారు, అంతా కూడా వెరిఫై చేసుకొని ఎంతవరకు ఇది వాస్తవాన్ని చూసి చతికిలు పడిపోయి వెళ్ళిపోయారు అనమాట. ఆ పని చేస్తే ఎంఆర్ఓ కూడా ఒక 6 నెలలు జైలుకి వెళ్ళిపోయారు. అంటే ఇది ఒక విమర్శ ఉంది. అంటే ఎందుకు ఆ విమర్శ ఉంది అంటే అది మీ నుంచేనా, మీ ఫాదర్ టైంలో నుంచి ఉందా? ఎందుకు భూ కబ్జాలు ఎవరికి లేనంత భూములను కబ్జా చేశారనేది ఒకానొక టైంలో ఇళ్ల స్థలాలు కూడా పంచినటువంటి ఫ్యామిలీ ఈవేళ భూ కబ్జాలు చేయాల్సినటువంటి పొజిషన్ ఎందుకుంది? ఆ విమర్శ ఎందుకుంది? చేయకుండానే విమర్శ వస్తుందా? చేయలేదు, చేసింది అనేది ఏం లేదండి ఇక్కడ. కాకపోతే మరి ఆ విమర్శ వచ్చింది. ఆ విమర్శకి ఈ మధ్యన ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది ఏంటంటే ఇది తప్పుడు విమర్శ అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం సైట్లన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత జనరల్గా రాజకీయంగా కొంతమంది విమర్శ చేస్తే ఆ విమర్శ కొంతమంది పట్టుకెళ్తారు. రాజకీయ విమర్శ కింద అది వాస్తవంగా మాత్రం అది కాదు. ఎందుకంటే మీరు ఒకసారి వచ్చి గాజోక్లో కనుక్కున్నారండి, ఎక్కడ కబ్జా చేశారంటే చూపించాలి కదా. ఆ కబ్జాలు ఏం కనిపించవు. కాకపోతే రాజకీయ విమర్శ మాత్రం అలాగ ఉంది. కానీ పల్లా శ్రీనివాసరావు గారు ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా 2014లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఇక్కడ పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తుంటే అతను గెలవకూడదు, లోకల్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం గెలవనప్పుడు ఆపోజిట్ పార్టీకైనా సహకరించాలి అని మీరు నాగిరెడ్డి కుటుంబానికి ఆయన అభ్యర్థిత్వానికి మీరు సహకరించి ఓట్లన్నీ అటు వెళ్ళేలాగా చేసి ఆయన పరోక్షంగా గెలవడానికి మీరే ఒక కారణం అనేది చాలా పెద్దగా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. దీన్ని అంగీకరిస్తారా? లేదండి, అలాగే లేదు. నేను అది ఆ విమర్శ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నేను చెప్పాను కదండి, నేను త్రికరణ శుద్ధిగానే చేస్తాను ఏం చేసినా సరే. నేను వారికి హెల్ప్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఓట్లు వేయండి అని నేను ఏ రోజు కూడా చెప్పలేదు. అసలు నాకు ఆ ఆలోచన లేదు ఆ రోజులో. కాకపోతే ఇప్పుడు ఆ విమర్శ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది అలాగని. కానీ నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు కూడా నేను గెలవాలనే నా తాపత్రయం ఉంటుంది, కానీ ఇంకోళ్ళు గెలిస్తే నాకేం లాభం. కానీ ఇక్కడ మీరు ఎన్నికల్లోకి 2019 ఎన్నికల్లో ఏ ప్రచారంలో చూసినా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన గుమ్మం ఎక్కడానికి మీకు అవకాశమే లేదు, కేవలం నేనైతే లోకల్గా ఉన్నాను, నన్ను గెలిపిస్తే మీకు అవకాశం ఉంటుంది, ఇలా మీరు మీ రాజకీయ ప్రసంగాల్లోనూ ఎన్నో స్టేజ్ల మీద చెప్పినటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనివల్లనే మీరు నాగిరెడ్డి ఫ్యామిలీకి గెలిస్తే మనమే ఉండాలి, బయట వ్యక్తులు రానివ్వకూడదు అనే ధోరణిలోనే వ్యవహరించారనేది తీవ్రమైన విమర్శ. అంటే జనరల్గా ఒక పెద్ద నాయకుడి మీద మనం విమర్శ చేసేటప్పుడు, అంటే ఆయన మీద పొలిటికల్గా మనం క్యాన్వాసింగ్ చేసేటప్పుడు నేను అదే అనగలను కదండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎవరు వెళ్ళగలరు? ఆయన పెద్ద నాయకుడు, పెద్ద ఆయనకి నా ఇంటికైతే మీ మధ్యనే ఉంటాను, నాకు అందుబాటులో ఉంటాను, నా గుమ్మం మీరు ఎక్కొచ్చని నేను క్యాన్వాసింగ్ చేస్తున్నాను. కానీ నా వెనకాల వీళ్ళేం చేసేవారంటే అదిగో సీన్ వచ్చి స్థానికునికి వేసేయమన్నారు, వాళ్ళ బాస్ వచ్చి పవన్ కళ్యాణ్కి వేసేయమని చెప్పారు, వాళ్ళ బాస్ ఇక్కడికి రారు అని ఇలాగా ఆయన ప్రచారం చేసుకొచ్చారు. సో ఆ ప్రచారం నిజంగా ఇప్పటికీ చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే నేను చేయని దానికి నా మీద నిందపడుతుందని. ఈ కబ్జాలు ఎలా చేస్తాం అన్నారు, అదేవిధంగా ఈ విమర్శ కూడా. మీరు ఎట్లాంటి తప్పు చేయనప్పుడు ఎలాంటి ఆధారం లేదని మీరు చెప్తున్నారు, ఆధారాలు లేకుండానే మీ మీద మీ బిల్డింగ్లు బద్దలు కొట్టేంత పొజిషన్ అయితే ఉందనుకోవాలా? కాదండి, వాళ్ళు మరి అర్ధరాత్రి వచ్చే కొట్టారు కదా. అర్ధరాత్రి ఎందుకు కొట్టారు? ఆధారాలు కాదు, మూర్ఖత్వం నడుస్తుంది వాళ్ళకి అంతే. పల్లా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్ళడానికి
ముమ్మర ప్రయత్నాలు చేశారు, అది కుదరకే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారు అనేది మీ మీద ఉన్నటువంటి ఒక విమర్శ. అది అందులో వాస్తవం లేదు, అందులో అలాగే ఆ ప్రయత్నం లేవు. నాకు అందులోకి వెళ్ళాలని ఏ రోజు అనుకోలే. నేను అనుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైనా ఎవరైనా లీడర్ వెనకాల ఫాలో అయ్యానంటే ఆ లీడర్ యొక్క పాలన దక్షత ఏంటి, ఆయనకి ఏ విధంగా ఆయన కెపాసిటీ ఉంది అన్నది ఆలోచిస్తాను తప్ప నేను ఎవరు వెనకాల ఫాలో అయిపోయేటువంటి మనస్తత్వం లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన నచ్చింది, ఆయన యొక్క తీరు నచ్చింది, ఆయన యొక్క నాలెడ్జ్ నచ్చింది, ఆయనకున్నటువంటి రాష్ట్రం పైన అవగాహన నచ్చి ఉన్నాను తప్ప ఎవరు వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా లేవు. 2019 ఎన్నికలు ఎంత టఫ్గా ఉన్నాయో 2024 ఎన్నికలు అంతే టఫ్గా కనిపిస్తూ ఉన్నాయి. పల్లా శ్రీనివాసరావుకి ఇప్పుడు గాజువాక నుంచి సీట్ వచ్చే అవకాశం ఉందా? మీ అధిష్టానం నుంచి మీకు ఏమన్నా హామీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు 2 పార్టీలు, గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే పోటీ చేశారు, ఓటమి చెందడం జరిగింది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వస్తారని లేదా వాళ్ళ అభ్యర్థికే సీట్ ఇస్తారనేది చాలా జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉందా లేదా? కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తారంటే ఆయనకి 2 చేతులతో స్వాగతం పలుకుతాం రమ్మని చెప్పేసి. ఎందుకంటే ఒక నింద లాస్ట్ టైం వేశారు కనుక ఈరోజు మేమేమంటున్నాం, మీకు పల్లకల్లో పెట్టి గెలిచి పంపిస్తామని. అంటే ఒకవేళ జనసేన పార్టీకి సీట్ ఇస్తే పల్లా శ్రీనివాసరావు దీని మీద ఎట్లాంటి కాంట్రవర్సీ చేసే పరిస్థితి అయితే లేదు. కాదు, జనసేన వేరు, పవన్ కళ్యాణ్ గారు. నేను అనేది జనసేనకి ఇస్తే నాకంత అవగాహన ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఎక్కడ లేదంటాను. పల్లా శ్రీనివాసరావు పేరు చెప్తే విశాఖ ఎంపీగా పోటీలో దింపాలి, పబ్లిక్లో నుంచి కూడా చాలా ఒత్తిడి కూడా ఉన్నటువంటి పొజిషన్. ఎందుకు పల్లా శ్రీనివాసరావు ఎంపీ క్యాండిడేట్గా ఆలోచనే చేయట్లేదు, కేవలం ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకు? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు తట్టుకోలేక? అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరండి. ఎంపీగా అంటే కొంచెం ఆర్థిక స్థిరత్వం ఉండాలి, ఆర్థిక స్థిరత్వంతో ముడిపడి ఉందన్నమాట. ఎందుకంటే మిగతా అందరికి కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మన స్థాయి ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేంత స్థాయి తప్ప, అంటే ఆర్థికంగా మిగతా అంతకన్నా పైన ఎప్పుడు కూడా ఆలోచించలేదు. మనం ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, పోటీ చేయాలి. కనుక అంత ఆర్థిక వనరులు నేను సమకూర్చగలనని నా నమ్మకం నాకు లేదు ఎంపీగా. అందుకనే ఎమ్మెల్యే వరకు సరిపెట్టుకుంటారు. పేరుకి మాత్రం సైలెంట్గా ఉండే పల్లా శ్రీనివాసరావు ఉద్యమాల సమయంలో ఎందుకు ఒక్కసారిగా గళం విప్పుతున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు? కేవలం మీ మనుగడని కాపాడుకోవడం కోసమా? ఉదాహరణకి చాలామంది నాయకులు స్టీల్ ప్లాంట్కి సంబంధించి మద్దతు ఇచ్చారు, కానీ ఒక్క పల్లా శ్రీనివాసరావు మాత్రమే నిరాహార దీక్షలు కూర్చొని ప్రాణాల దాకా పోగొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళింది. ఎందుకు? మీ ఉనికి కోల్పోతున్నారనా? నా ఉనికి ఏం లేదండి అందులో. నా ఉనికి ఎప్పుడు కూడా కోల్పోం. ఎందుకంటే ప్రజల్లో మమేకమై ఉన్నప్పుడు వాళ్ళు అలా గుర్తుపెట్టుకుని ఉంటారు. కాకపోతే నాయకుడు అనే నమ్మకం రావాలి కదా. పోరాటం ఏదో ఒక దగ్గర ఆవేదన డిసైడ్ చేస్తుంది. ఆవేదన ఏంటంటే స్టీల్ ప్లాంట్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. సుమారు 8,500 మంది ఇంకా ఉద్యోగాల కోసం ఉన్నారు. అలాగే ఆ స్టీల్ ప్లాంట్ ఉంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిన వల్ల ఇక్కడ అందరూ సుభిక్షంగా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఆ పక్కన ఉన్నటువంటి జింకు అలాగే ప్రైవేట్ పరం చేసి మూసారు. రేపు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేసి మూసిరని నమ్మకం ఏంటి? నమ్మకం ఎక్కడ ఉంది? కానీ ఇప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ స్టీల్ ప్లాంట్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపినటువంటి పరిస్థితి ఉంది. కానీ శైలిలో కలపమని అడుగుతున్నా కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు. కానీ మరి ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తారా? ఏ విధంగా రానున్న ఎన్నికల్లో మీ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇస్తారు? మేము ఒకటి ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదండి. జనరల్గా మీకు బీజేపీ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నాయండి, వాళ్ళు చాలాసార్లు ప్రపోజల్ తెస్తుంటారు ఇది ప్రైవేటైజ్ చేయాలని. కానీ స్టేట్ గవర్నమెంట్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఉంటేనే అవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంత జోరుగా ఎందుకు ప్రచారం సాగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజ్ చేయనని చెప్తున్నారు. పక్కనే ఉన్న గంగవరం ఓట్లో ఉన్నటువంటి ప్రైవేట్ వాటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా అమ్ముతున్నారు. సరే, 2 కాన్ఫ్లిక్టింగ్ ద బిహేవియర్. సో కనుక వారికి ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. కానీ రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తారు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాజ్పేయి గారు ఉన్నప్పుడు పరిరక్షించారు. ఈరోజు కూడా మా మేనిఫెస్టోలో పెడతాం, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మేము పరిరక్షిస్తామని చెప్పేసి. స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని ఆపడం అనేది అసలు సాధ్యమేనా? ముమ్మాటికి సాధ్యం. ఎలా చెప్పగలరంటే ఇది జస్ట్ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కావాలి. స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ ఇవ్వకపోతే ఎందుకు వెళ్తారు? ఎవరు కొంటారు? బయటకు వచ్చి ప్రైవేట్ వచ్చి కొనాలనుకోండి, స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ లేకుండా కొంటాడా?
రేపు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కొంటారా? ఇది ఫస్ట్ పాయింట్ మనం గమనించాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ మూయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంవి సత్యనారాయణ సొంత ఆస్తుల మీద మాత్రమే అంటే అదే కనిపిస్తుంది కదా, బిల్డర్ కింద ఆయన ఎంపీ కింద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కదా, అదే తప్పు. అసలు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికే లేదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నాయకులందరూ ఏంటంటే గెలిచిన తర్వాత ఆర్థిక స్థిరత్వం వైపు ఆలోచించకూడదు, ప్రజా జీవితాల కోసం ఆలోచించాలి. ఎప్పటి నుంచో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది విశాఖ ప్రజలకు సంబంధించి. రాకపోకల విషయంలో ఇక్కడ టోల్ గేట్ అనేది ఎప్పుడో ఎత్తేసి దాన్ని అక్కడి నుంచి తీసేశారు. కానీ మళ్ళీ టోల్ గేట్ని ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మంత్రులు తీసుకొని పెట్టించారు. ఎందుకు దాని మీద పోరాటం చేస్తున్నట్టు గతంలో మీ టైంలోనే దాని మీద జీవో కూడా తీసుకొచ్చినట్టు ఉంది. కాదు, కోర్టు డైరెక్షన్. మేము కోర్టు డైరెక్షన్తో తీసుకొచ్చి వాళ్ళని తీస్తాం. వీళ్ళు మళ్ళీ మంత్రులు తీసుకొని పెట్టించారు. నేను కోర్టు నుంచి ఏ డైరెక్షన్ తెచ్చామంటే ఈ రోడ్డు అంతా కూడా గడిచిన 20 సంవత్సరాలు, గడిచిన 15 సంవత్సరాలుగా జీవీఎంసీ ఫండ్ పెడుతూ డెవలప్మెంట్ అవుతుంది. జీవీఎంసీ ఫండ్ డెవలప్మెంట్, దాని ఫండ్స్తో డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు టోల్ నేషనల్ హైవే ఎందుకు కడుతుందని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. మేము వేసిన కౌంటర్లో బార్ అసోసియేషన్, గాజువాక బార్ అసోసియేషన్ తరపున వేసి ఏమన్నాం, ఈ డెవలప్మెంట్, ఈ రోడ్ అంతా కూడా దిస్ డెవలప్మెంట్ ఈజ్ బీన్ టేకెన్ బై జీవీఎంసీ. మొత్తం వాళ్ళు సుమారు 100 కోట్లు 150 కోట్లు పెట్టి ఈ రోడ్ అంతా అభివృద్ధి చేశారు. ఈరోజు మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళు టోల్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వేస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ జడ్జిమెంట్ ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జడ్జిమెంట్ ఇవ్వడం. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇందులో వాస్తవం ఉంది. సో హైకోర్టు అమరావతికి వచ్చిన ఫస్ట్ జడ్జిమెంట్ దాని మీద ఇచ్చారు. షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, ఒకప్పుడు మీరు కూడా కాంగ్రెస్ కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తే, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి మీ తండ్రి దగ్గర నుంచి కూడా. సో ఈవేళ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ప్రచారంలోకి వెళ్తే మీ పార్టీకి నష్టమా, వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి నష్టమా? ఏం చెప్తారు దీని మీద? నేను షర్మిల గారు వచ్చారంటే ఇప్పుడు వైసీపీ ఓటు అంతా కూడా కాంగ్రెస్ ఓటుకు సంబంధించినటువంటి ఓటేనండి. ఆవిడ షర్మిల గారు వచ్చారంటే ముమ్మాటికి అది వైసీపీ ఓటే పట్టుకెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాకు సీట్లు కావాలి, పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వద్దు అనేది కొంతమంది కార్పొరేటర్లు కూడా, మీరు గెలిపించినటువంటి కార్పొరేటర్లు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది మీకు ఇబ్బందికర వాతావరణంగా లేదా మీ నియోజకవర్గం? అదే అండి, కొంతమంది కార్పొరేటర్లు అంటే ఒక 2 కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు కదా, పార్టీ మారిపోయిన ఉన్నారు. వీళ్ళు రాజకీయ వ్యభిచారులు, అది గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే అధికారం గెలిచి కోల్పోయి మళ్ళీ ఇటు వచ్చి డ్రామాలు ఆడుతున్న వాళ్ళని ఏమంటారు, వ్యభిచారులు అంటారా? అదే అనమాట. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకుని ఏం ప్రయోజనం? కనుక నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు గడిచిన 5 సంవత్సరాలుగా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఎక్కడున్నారో చూపించమని. కార్యక్రమంలో తిరగకంట మేము వ్యతిరేకిస్తానంటే ఎక్కడ వస్తుంది? అలాంటివన్నీ చాలామంది ఉంటారు. సో నేను ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అనేది క్లియర్గా పార్టీ దగ్గర డేటా ఉంది. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు అంటే ఫైనల్గా చూస్తే అటు టీడీపీ జనసేన రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరైతే ఒక క్లారిటీ ఇచ్చేసినటువంటి పొజిషన్, పవన్ కళ్యాణ్ వస్తే నేను సీట్ త్యాగం చేయడానికైనా వెనకాడేది లేదు, కానీ పవన్ కళ్యాణ్ కాకుండా వేరే ఎవరు వచ్చినా కూడా నేను పోటీలో ఉన్నాను, నేను ఉంటాను అని. కానీ అల్టిమేట్గా పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పటి వరకు జనసేన పార్టీతో కలిసి మీరు ప్రయాణం బ్యానర్లు పోస్టర్లో తప్ప కలిసి ప్రయాణం చేస్తూ ఆందోళనలో మీకు సహకరించి అంతగా అటు జనసేన పార్టీ నుంచి కానీ లేదా మీ పార్టీ నుంచి కానీ కలుపుకుని వెళ్తున్నది ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదు. దీని గురించి ఏం చెప్తారు? అలాగే లేదు, కలిసిన ఏదైతే ఉమ్మడిగా మాకు పోరాటాల మీద ఇచ్చారో అవన్నీ కలిసి చేసాం. మళ్ళీ ఇప్పుడు సీట్లు దాని మీద ఉన్నారు, పోరాటాలు అయితే అందరూ కలిసి చేస్తున్నారు. సో ఖచ్చితంగా చెప్పగలరా ఫైనల్గా పల్లా శ్రీనివాసరావుకి ఖచ్చితంగా టీడీపీ నుంచి నేను గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, అభివృద్ధి చేశాను, 2014 పోటీ చేశాను, ఓడిపోయాను, 2019లో 24లో నన్ను పరిశీలించడం చెప్తున్నటువంటి పల్లా శ్రీనివాసరావు ఇంత నెమ్మదిగా, అదేవిధంగా ప్రజలందరికీ 5 సంవత్సరాలు అందుబాటులో ఉన్నానని చెప్పుకునే మీకు పరిశీలనలో సీటు వచ్చే అవకాశం ఉందా లేదా? కరాఖండిగా చెప్పండి, తేల్చి. వస్తుందండి ముమ్మాటికి. అంటే ఇప్పటివరకు అనుకున్నట్టు జనసేన నుంచి ఏ విధమైన ఇబ్బంది అయితే మీకు ఉత్పన్నమయ్యే అవకాశం అయితే లేదు. గతంలో పవన్ కళ్యాణ్ దాదాపుగా 70-80 వేల ఓట్లు సాధించాడు కాబట్టి ఆ ఇబ్బంది అయితే మా ఇద్దరికి 1500 తేడా, పవన్ కళ్యాణ్ గారికి నాకు 1500 తేడా.
మీకు ఒకటేనండి, ఇక్కడ పార్టీ గెలిచే వాళ్ళకే ఇస్తుంది, అది పరిశీలిస్తుంది. సో అందులో నా పేరు ఉంది అని ఒక నమ్మకం. కానీ ఇక్కడ అంటే మేజర్గా చూస్తే పల్లా శ్రీనివాసరావు తన రాజకీయ ప్రయాణంలో, రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూనే వచ్చారు. మీ నాయకుడు కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని కూడా మనం గమనించాం. ఆ టైంలో పార్టీ అంతా చెల్లాచెదురైపోయింది. మళ్ళీ ఇప్పుడు మేమే అధికారంలోకి వస్తాం, అధికారం సాధిస్తాం అని చెప్పుకునే పొజిషన్కి వచ్చారు. అంటే చంద్రబాబు అరెస్ట్ అనేది మీకు కలిసి వచ్చిందా, లేకపోతే మీ ప్రత్యర్థి అధికార పార్టీకి మైనస్గా మారిందా? ఏం చెప్తారు ఓవరాల్గా? అంటే ఒక అన్యాయాన్ని ప్రజలు తట్టుకోలేరండి ఎప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ అని ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకే ఈ ఒక దుర్మార్గపు పాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అధికారం అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్ష నేతల్ని అణగవేయడానికి కాదు, అధికారం అనేది అభివృద్ధి చేయడానికి. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ అభివృద్ధి ఎక్కడా చేయలేనటువంటి వాడికి మళ్ళీ ఎందుకు వేస్తారు? నువ్వు జగన్మోహన్ రెడ్డి వారికి వేయరు. ఎందుకు వేయరు అంటున్నారంటే అది మీరు ఎక్కడ అభివృద్ధి చూపించండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉందా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉందా, లేకపోతే రోడ్లు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందా, పోనీ అలాగని చెప్పి ఆర్థిక వనరులు ఏమైనా సమకూర్చారా, పోనీ ఏమైనా క్యాపిటల్ కట్టారా, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా చేశారా? కేవలం వెల్ఫేర్ అనుకొని అప్పు చేసి డబ్బులు పంచుతున్నారు కదా. ఈరోజు రాష్ట్రం అప్పు ఎంతవరకు వచ్చింది? 11 లక్షల కోట్లు వచ్చి అప్పు తీసినట్టు. రాష్ట్ర అప్పు గురించి మాట్లాడుతున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, ఈ రాజధాని తరలింపు, విశాఖే పరిపాలనా రాజధాని, మరి ఇప్పటి వరకు అది ఏమీ లేదు కదా, దానికి సంబంధించి ఏమంటారు? అదే అంటున్నాను, రాజధాని వాళ్ళు ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు అంటున్నారు. ఏం పరిపాలన అండి అది? సరిపోతుంది కదా అది? దాని ఒకటే సమాధానం. అసలు రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. విశాఖపట్నం రాజధాని అన్నారు, అందరినీ ఆశల పల్లకలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత చూస్తే ఫుల్గా దోపిడీ చేసుకెళ్లారు. వైజాగ్ అంతా దోపిడీ చేస్తారు. ఇంకేముంది అంటే? దోపిడీ చేశారంటే ఏ రకమైన దోపిడీ చేశారనుకోవచ్చు, ఎవరు చేశారనుకోవచ్చు? ఇదే విజయసాయి రెడ్డిని పెట్టుకున్నాక జగన్మోహన్ రెడ్డి చేయించింది. ఈరోజు దసపల్ల భూములు ఎవరికి ఉన్నాయి? విజయసాయి రెడ్డే కదా. విజయసాయి రెడ్డి జగన్ గారి పార్ట్నరే కదా. అలాగే సిబిసిఎన్సి ఉంది. సిబిసిఎన్సికి వాళ్ళు టీడీఆర్లు స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది చర్చ్ స్థలం కదా. అది సిబిసిఎన్సి చర్చ్ స్థలం. దానికి గవర్నమెంట్కి లాభం లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డికి లాభం లేకుండా అక్కడ ప్లాన్ ఎప్పుడు అవుతుందా? ఆ టీడీఆర్లు మాస్టర్ ప్లాన్లో రోడ్లు పెట్టి, విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ 2021-2041 ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే మనం రివైజ్ చేశారో దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా టీడీఆర్లు దొరికేటట్టుగా మాస్టర్ ప్లాన్లు ప్రపోజ్ చేసి టీడీఆర్లు కొట్టేశారు. సిబిసిఎన్సీ క్లాసికల్ ఎగ్జాంపుల్, 60 కోట్లు కొట్టారు. అలాగే హైగ్రేవా ఉంది, ఎన్సీసీ ఉంది, అలాగే రేడియన్స్ ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అలా కాకుండా మాస్టర్ ప్లాన్లో వాళ్ళు ముందుగానే స్థలాలు కొనుక్కొని దాని గుండా మాస్టర్ ప్లాన్ రోడ్ వేయించుకున్నారు. మరి ఎందుకు ఇన్ని స్కామ్లు ఉన్నాయి, ఇన్ని భూములన్నీ కొట్టేశారని చెప్పినా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక టీడీపీ నుంచి కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ దీని మీద ఎందుకు పోరాటం చేయడమో, లేదా దీన్ని ఇంకా పెద్ద చేసి ఆ స్కాములు బయట పెట్టడమో, ఆ స్కాములుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశకి ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారు? పూర్తి స్థాయిలో ఏదైనా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తున్నారు. మీరు పోరాటం చేయలేదంటున్నారు. పోరాటం చేయకంటేనే ఇవన్నీ మాకు తెలుస్తుందా అని. వీటిని తెలుసుకున్న తర్వాతే పోరాటం చేసి దాని మీద కేసులు వేసి ఈరోజు మీకు వైజాగ్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ బిల్లు తనఖా పెట్టేస్తే దాని మీద స్టే తెచ్చి ఆపింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ ఆపింది. ఇది దసపల్ల మీద కేసు ఫైల్ చేసాం. రామానాయుడు ఫోటో స్టూడియో మీద పోరాటం చేసిన తర్వాత హైకోర్టులో కేసు ఫైల్ చేశాం. అటు విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ ఎంత ఇంపార్టెంటో అదే కోవలోకి వస్తున్నటువంటి రైల్వే జోను, ఇది ఎప్పటికీ కలగానే ఉండిపోద్దా వైజాగ్ ప్రజలకి? ఎందుకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, వైసీపీ నుంచి ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా రైల్వే జోన్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం లేదు. మీరు గతంలో కూడా ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా అనేక ధర్నాలు చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. వస్తుందా రైల్వే జోన్ వస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇది ఒక కళ అనుకోవాలా? ఫైనల్గా ఏం చెప్తారు? రైల్వే జోన్ అది వస్తుందండి. వాళ్ళు ల్యాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళ అబాండం వేశారు కదా. అబాండం కాదు, చెప్పారు కదా ఇంతవరకు ల్యాండ్ అలాట్ చేయలేదని. మేము కట్టడానికి సిద్ధంగానే ఉన్నాం, మాకు ల్యాండ్ ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదని. సో అందుకే అంటున్నాను కదా, ఎంపీ అన్న వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఇందాలు అడిగారు ఎంపీ గారు ఏం చేయాలని. ఎంపీ గారు ఇలాంటివన్నీ కూడా చిన్న బాటిల్ నెక్స్, ఎక్కడెక్కడో చిన్న అడ్డంకులతో ఆగిపోయే వాటిని వెళ్ళి డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకొని ఫైల్ మూవ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎంపీల మీద ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ సార్. అంటే మొత్తానికి చూడొచ్చు, విశాఖపట్నానికి సంబంధించి గాజువాక నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి సెంటిమెంట్ని, ఒక్కసారే ఎమ్మెల్యే అవుతారనే సెంటిమెంట్ని నేను ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను. పవన్ కళ్యాణే నేరుగా రంగంలోకి వస్తే సీటు త్యాగం చేయడానికైనా వెనకాడడం, కానీ నేను సీటు సంపాదిస్తే నాకున్నటువంటి సామాజిక వర్గం మొత్తము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మద్దతుతో గెలిచి తీరుతానని పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, గాజువాక, విశాఖపట్నం.